పోయిందే ఉంది, సమర్థిస్తే అఫిడవిట్ వేస్తారు, దాంట్లో పోయేదే ఉంది వాళ్ళకి. మిగతా కులాల వాళ్ళు పట్టించుకున్నప్పుడు వాళ్ళకి పోయేది ఏం లేదు కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అవి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్కి ఎకనామికల్లీ వీక్వర్డ్ సెక్షన్స్గా గుర్తిస్తూ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇది మీకు. ఇది ఆర్థిక అంటే అగ్రకులాల పేరుతో, వాస్తవంగా అగ్రకులం కాదు. ఓసీ అంటే ఏంటి, అదర్ క్యాస్ట్స్, రిజర్వేషన్ పొందే బీసీ ఎస్సీ ఎస్టీ కాని కులాలు అంటారు, అంతేగాని అప్పర్ క్యాస్ట్ కాదు. అప్పర్ క్యాస్ట్ అంటే యూసీ, అది రాజ్యాంగం ఒప్పుకోదు. కులం ఇది అగ్ర కులము, ఇది చిన్న కులం అనేటటువంటి రిజర్వేషన్లు పొందని కులాన్ని ఓసీ అంటారు, అంతేగాని అది అగ్ర కులం కాదు. ఈ రిజర్వేషన్ పొందనటువంటి కులాలకి అందరికీ కలిపితే వచ్చిందే 10. అందులో 5 కాపులకి ఇచ్చేస్తామంటే అన్యాయానికి గురయ్యేది ఎవరు? కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, ఇట్లాగ వీళ్ళందరూ కదా గురయ్యేది. మరి వాళ్ళు ఒప్పుకుంటారంటే వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కదా, వాళ్ళ వైపు నుంచి పెద్ద నాయకత్వాలు కూడా లేవు కదా. అంటే తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళు దాన్ని పెద్ద లైట్ తీసుకో, కమ్మ ఎవరు అడిగేది లేదు, తమ పార్టీనే కాబట్టి. రెడ్డి ఇటు పక్కన వైసీపీ వైపు ఉన్నారు, తమ నాయకుడు ఇప్పుడు